కార్న్ అండ్ స్పినాచ్ పఫ్ రోల్స్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఉన్నవి పఫ్ షీట్స్ మనం రెడీమేడ్గా తెచ్చుకున్నాము. అలాగే స్వీట్ కార్న్, మిల్క్, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, చీజ్, జాజికాయ, చిల్లీ ఫ్లేక్స్, వెల్లుల్లి, బటర్, పసుపు, కాస్త మైదా పిండి, మిక్స్డ్ డ్రై హర్బ్స్, స్పినాచ్. సో పాలకూరని చక్కగా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఒక ప్యాన్ తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ కొంచెం బటర్ వేసుకున్నాం. బటర్ కాస్త వేడెక్కుతున్నప్పుడే ఇందులో ఉల్లిపాయలు వేసేద్దాం. ఇవి వేగే లోపల మనం సన్నగా వెల్లుల్లి కట్ చేసుకున్నాం. ఉల్లిపాయలు చూడండి ఎంత సన్నగా కట్ చేశానో. మనం రోల్ చేయాలి కాబట్టి ఇలా ఉల్లిపాయలు సన్నగా ఉంటేనే రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను. స్పినాచ్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, బటర్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి కాస్త చూసి వేసుకోవాలి. పాలకూర వండేటప్పుడు ఎప్పుడైనా కొంచెం తక్కువ ఉప్పే వేసుకోవాలి. సహజంగానే పాలకూరలో కాస్త ఉప్పు ఉంటుంది. ఇప్పుడు చిన్న మంట పెట్టేసి ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి. ఈ లోపల వెల్లుల్లిని సన్నగా క్రష్ చేసుకున్నాం. వెల్లుల్లిని కూడా మనం ఉల్లిపాయతో పాటు వేసేద్దాం. బటర్లో ఉల్లిపాయ, వెల్లుల్లి వేగితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, పొయ్యి మీద నేను నీళ్లు పెట్టాను, వేడవుతున్నాయి. మరుగుతూ ఉన్నప్పుడు పాలకూరని జస్ట్ మనం బ్లాంచ్ చేసుకుందాం. బ్లాంచ్ అంటే ఏం లేదండి, ఒక ఉడుకు వచ్చిన తర్వాత తీసేయడమే. అలా ఎందుకు బ్లాంచ్ చేస్తున్నాం స్వప్న? డైరెక్ట్గా ఇందులో వేసుకోవచ్చు కదా అంటే డైరెక్ట్గా కూడా వేసి ఫ్రై చేయొచ్చు. కానీ డైరెక్ట్గా వేస్తే చాలా వాటర్ వచ్చేస్తాయి. మనం రోల్ చేయాలి కాబట్టి ముందే డైరెక్ట్గా వేయకుండా బ్లాంచ్ చేసేస్తే మటుకు ఇంకా వాటర్ రావు. ఆల్రెడీ బ్లాంచ్ అయిపోయింది కాబట్టి వాటర్ కంట్రోల్లో ఉంటుంది. సో హ్యాపీగా బాగుంటుంది. అండ్ అంతేకాకుండా బ్లాంచ్ చేస్తే స్పినాచ్ కలర్ అలాగే లాక్ అవుతుంది, మంచి గ్రీనిష్ కలర్లో అలాగే ఉంటుంది అన్నమాట. పాలకూరని ఇందులో వేసేస్తాను. సన్నగా ఇలా కట్ చేసుకుంటే ఎంత బాగుంది కదా. జస్ట్ ఒక ఉడికొస్తే సరిపోతుంది. సో ఇక్కడ పాలకూర బ్లాంచ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ గిన్నెలో ఆల్రెడీ ఇలా స్ట్రైనర్ పెట్టుకున్నాను. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం. చూడండి ఎంత మంచి గ్రీన్ కలర్ అలాగే ఉంది. ఇంకా కలర్ అలాగే ఉండాలి అంటే ఇలా జస్ట్ కోల్డ్ వాటర్తో వాష్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయ, వెల్లుల్లి చక్కగా వేగిపోయాయి. ఇందులో మనం ఒక టేబుల్ స్పూను మైదా పిండి వేసుకుంటున్నాం. జస్ట్ ఇందులో కలిపి ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది మనం రోల్ చేస్తున్నాం కదా, స్పినాచ్ ఇంకా కార్న్ వేస్తున్నాం. అవి రోల్ చేసేటప్పుడు విడివిడిగా రాకుండా కొంచెం ఆ టేస్ట్ మనకి కన్సిస్టెన్సీ పెంచడం కోసం మైదా పిండి ఇందులో యాడ్ చేస్తున్నాం అనమాట. చీజ్ కూడా వేస్తున్నాం కాబట్టి మంచి స్టిక్గా రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మైదా కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇందులో మనం స్వీట్ కార్న్ వేస్తున్నాం. ఒక 3 కట్టల పాలకూర, ఒక 150 గ్రామ్స్ స్వీట్ కార్న్ తీసుకున్నాం మనం. కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, అలాగే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే చిన్న స్పూన్ మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉప్పు మటుకి కొంచెమే వేసాను, మీరు గమనించారో లేదో, చాలా కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం పాలు వేసుకోవాలి. ఇందులో మైదా పిండి ఉంది కదా, ఉడికిన తర్వాత థిక్గా అవుతుంది అన్నమాట. ఒక 100 ml మిల్క్. ఎక్కువ మిల్క్ మనం వేయలేదు, చాలా తక్కువ మిల్క్ వేసాము. కరెక్ట్గా బైండ్ అయిపోయింది, అంటే మనం రోల్ చేయడానికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఇందులో మనం బ్లాంచ్ చేసుకున్న పాలకూరని వేయబోతున్నాం. ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఇలా
గట్టిగా నొక్కేయాలి. ఎంత బలంగా నొక్కగలిగితే అంత బలంగా నొక్కేసి ఆ నీళ్ళన్నీ తీసేయాలి. ఇప్పుడు పాలకూరని కార్న్తో పాటు వేసేయాలి. చూడండి విడివిడిగా ఎంత బాగా వచ్చింది. కలర్ చూసారా, మంచి గ్రీనిష్ కలర్. స్టవ్ ఆఫ్ చేసేసాను. బాగా మిక్స్ చేసేసుకోవాలి మంచిగా. ఇప్పుడు కొంచెం జాజికాయని పైన ఇలా గ్రేట్ చేస్తున్నాను. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇదంతా మిక్స్ చేసేసి ఒక 2 నిమిషాలు ఆగితే కాస్త చల్లబడుతుంది. పఫ్ షీట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మనం చేసుకున్న స్పినాచ్ కార్న్ మిక్చర్ ఉంది కదా, మిడిల్లో కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి. మనకి ముద్దకి ఎక్కువ తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇలా 4 రోల్స్కి సరిపడా తీసుకున్నాం. ఇప్పుడు పైన కొంచెం చీజ్, మొజరెల్లా చీజ్ వేసాను. ఇప్పుడు దీన్ని మనం రోల్ చేసుకోవాలి. ఇలా కవర్తో రోల్ చేస్తేనే ఈజీగా వచ్చేస్తుంది. కవర్తో పాటు రోల్ చేశాక కొద్దిగా ఆయిల్ ట్రేకి అప్లై చేస్తున్నాను, లేకపోతే కింద అంటుకుపోయే ఛాన్సెస్ ఉంది. బటర్ అయినా సరే ఇలా ఆయిల్ అయినా సరే అప్లై చేసుకోండి, జస్ట్ కింద అంటుకోకుండా ఉండడానికి. ఆరెల్స్ బటర్ పేపర్ అయినా కింద పెట్టుకోవచ్చు. ఫోల్డ్ కింద సైడ్ పెట్టేస్తే అప్పుడు ఓపెన్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సేమ్ నెక్స్ట్ ఇది కూడా పైన మంచి కలర్ రావడానికి మనం మిల్క్ వాష్ చేస్తున్నాం అన్నమాట. మిల్క్ వాష్ చేసేసిన తర్వాత జస్ట్ మనం ఇలా స్లిట్స్ పెట్టుకున్నాం అనుకోండి, మంచి పఫ్ అవుతుంది. అంతేకాకుండా లోపల ఉన్న మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోతుంది అండ్ చూడడానికి కూడా మంచిగా కనిపిస్తుంది. ఓవెన్లో పెట్టి బేక్ చేసుకోవాలి 220 డిగ్రీలలో 10 to 15 మినిట్స్. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తూ ఉండండి. కలర్ వచ్చింది అంటే ఇప్పుడు మనం బయటికి తీసేసుకోవడమే. ఆల్రెడీ 220 డిగ్రీస్లో నేను ప్రీహీట్ చేసి పెట్టాను. ఓవెన్ రెడీగా ఉంది, లోపల పెట్టేసుకోవడమే. సో ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తే కనుక మనకి కార్న్ అండ్ స్పినాచ్ పఫ్ రోల్స్ రెడీ అయిపోతాయి. సాల్సా కూడా నేను తయారు చేస్తున్నాను, చాలా బాగుంటుందండి సింపుల్గా. ఇక్కడ చూడండి, పైనాపిల్ ఉందనుకోండి, మరీ కచ్చగా కాకుండా మరీ స్వీట్గా కాకుండా మీడియంగా పండిన పైనాపిల్ ముక్కల్ని కొన్ని కట్ చేసుకోండి. అలాగే టమాటాలు గింజలు తీసేసి కట్ చేసుకోండి, 2 సమానంగా. ఇందులో నీళ్లు రాకుండా. కాస్త పచ్చిమిర్చి, జీలకర్ర పొడి. సింపుల్ కాంబినేషన్స్ చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా కొద్దిగా లెమన్ని స్క్వీజ్ చేసి అండ్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. జస్ట్ కొంచెం మ్యాష్ చేస్తున్నాను, ఇలా మిక్స్ చేస్తూ మ్యాష్ చేయండి. పైనాపిల్ ఫ్లేవరు, టమాటా అదంతా మిక్స్ అయ్యి బాగుంటుంది. డైరెక్ట్గా స్పూన్ వేసుకొని తినేయచ్చు. కొంచెం ఫుడ్తో యాసిడిక్ కాంబినేషన్లో ఉంటే బాగుంటుంది. ఎప్పుడైనా కూడా మనకి పైనాపిల్ ఎక్కువగా కన్సూమ్ చేస్తే పొట్ట రాదండి. కొంచెం మనకి బాడీలో ఏదైనా ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటే కూడా వెళ్ళిపోతుంది. ఇదిగోండి, కొంచెం కొత్తిమీర.
బౌల్లో వేస్తున్నాను. ఇవన్నీ చూడడానికి ఎలా ఉంటుందో ఏమో పచ్చి పచ్చిగా అని చాలామంది ట్రై చెయ్యరు. బట్ సింపుల్ కాంబినేషన్స్ మనకు తెలియదండి. ఒక్కసారి దీన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో మరి ఇక్కడ పైనాపిల్ అండ్ టమాటో సాల్సా రెడీ అయిపోయింది కదా. ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి జస్ట్ మనం కార్న్ అండ్ స్పినాచ్ పఫ్ రోల్స్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. కరెక్ట్గా 12 minutes అయిపోయిందండి. కార్న్ అండ్ స్పినాచ్ పఫ్ రోల్స్ రెడీ అయిపోయాయి. కానీ వెంటనే వేడి తీయలేం కాబట్టి నేను ఒక 10 నిమిషాలు ఆగాను. సో ఇప్పుడు మనం హ్యాపీగా బయటికి తీసి సర్వ్ చేసుకోవచ్చు. చూపించిన అసలు ఎంత బాగా వచ్చాయో. ఇదిగోండి, క్రిస్పీగా లోపల కూడా మనం పెట్టిన స్టఫింగ్ ఎంత బాగా అనిపిస్తుంది కదా. సో ఒకటి కట్ చేద్దాం. చూడండి, లోపల మంచి స్టఫింగ్ కనిపిస్తుంది. చీజ్ కూడా బాగా మెల్ట్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, కార్న్ అండ్ స్పినాచ్ పఫ్ రోల్ తయారీ విధానం. ముందుగా ఒక పాన్ లో కొద్దిగా బటర్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి వెల్లుల్లి ముక్కలు కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఈలోపు పాలకూరని బ్లాంచ్ చేసి స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయ వెల్లుల్లి మిశ్రమంలో 1 టేబుల్ స్పూన్ మైదా వేసి బాగా కలుపుకొని 150 గ్రాముల స్వీట్ కార్న్, పసుపు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక 100 ml పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పాలకూరని నీళ్లు పిండి కార్న్ మిశ్రమంలో వేసి కొద్దిగా గ్రేట్ చేసుకున్న జాజికాయని కూడా వేసి కలుపుకుంటే స్టఫింగ్ రెడీ అవుతుంది. తర్వాత పఫ్ షీట్ లో కొంచెం స్టఫింగ్ పెట్టుకొని మొజరిల్లా చీజ్ పెట్టుకొని కవర్ తో రోల్ చేసుకొని బేకింగ్ ట్రే లో పెట్టి కాస్త పాలని అప్లై చేసుకొని పైన ఘాట్లు పెట్టుకొని ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఓవెన్ లో 220 డిగ్రీలలో 10 నుండి 15 నిమిషాలు బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కార్న్ అండ్ స్పినాచ్ పఫ్ రోల్ రెడీ అవుతుంది. అలాగే కార్న్ అండ్ స్పినాచ్ పఫ్ రోల్ కాంబినేషన్ లో పైనాపిల్ అండ్ టమాటో సాల్సా చాలా బాగుంటుంది.